మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. నిద్రలో మాట్లాడడం, లేచి నడవడం, ఆబ్జెక్ట్స్ పట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇలా నిద్రలో మాట్లాడడం, నడవడం చూస్తే భయం కలిగించేలా అనిపించినా నిజానికి ఇది మన బ్రెయిన్లో జరుగుతున్న ఒక విచిత్రమైన సైంటిఫిక్ ప్రాసెస్. నిద్రలో మాట్లాడడం ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇలా నిద్రలో మాట్లాడడాన్ని సోమ్నిలాక్వై అంటారు. మన బ్రెయిన్లో ఒక భాగం నిద్రలోకి వెళ్ళిపోతుంది, మరొక భాగం మాత్రం ఇంకా హాఫ్ యాక్టివ్గా ఉంటుంది. ఈ హాఫ్ యాక్టివ్ బ్రెయిన్ మన రోజు మొత్తం జరిగిన విషయాలని రిపీట్ చేస్తుంది. అందుకే ఎవరైనా నిద్రలో ర్యాండమ్ వర్డ్స్ మాట్లాడడం, సెంటెన్సెస్ మాట్లాడడం, నేమ్స్ చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా స్ట్రెస్ అండ్ ఓవర్ థింకింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మన పెద్దలు అంటూ ఉంటారు కదా, చాలా ఆలోచనలు ఎక్కువైతే నిద్ర సరిగా పట్టదు అని, నిద్రలో మాటలు వస్తాయని. అది నిజమే. స్ట్రెస్ ఉన్నప్పుడు బ్రెయిన్లోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ రిలాక్స్ కావడానికి టైం పడుతుంది. అందుకే మన ఫీలింగ్స్, టెన్షన్, కాన్వర్సేషన్స్ నిద్రలో బయటపడతాయి. నిద్రలో నడవడం ఇలా ఎందుకు జరుగుతుందంటే, స్లీప్ వాకింగ్ను సోమ్నబులిజం అంటారు. ఇది ఎక్కువగా డీప్ స్లీప్ స్టేజ్లో జరుగుతుంది. ఇక్కడ బ్రెయిన్ స్లీప్ మోడ్లో ఉంటుంది, కానీ బాడీ మూవ్మెంట్ని కంట్రోల్ చేసే పార్ట్ మాత్రం యాక్టివ్ అయిపోతుంది. అందుకే వారు అన్నోయింగ్లా, వాళ్ళకి తెలియకుండానే నడుస్తారు, తలుపు తెరుస్తారు, ఆబ్జెక్ట్స్ని పిక్ చేస్తారు. ఇది ఎక్కువగా మనం పిల్లల్లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, పిల్లల్లో బ్రెయిన్ ఇంకా ఫుల్ మెచ్యూరిటీ ఉండదు. స్లీప్ స్టేజెస్ మధ్య షిఫ్టింగ్ పర్ఫెక్ట్గా జరగక ఒక్కసారిగా బాడీ యాక్టివ్ అవుతుంది. అందుకే పిల్లల్లో స్లీప్ వాకింగ్ చాలా కామన్. ఇలా నిద్రలో నడవడం, మాట్లాడడం డేంజరస్సా? మోస్ట్లీ హార్మ్లెస్ అని చెప్పాలి. కానీ వారు పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే స్లీప్ వాకింగ్ ఉన్న వారిని నెమ్మదిగా బెడ్ వైపు తీసుకెళ్ళడం బెటర్. అందుకే స్లీప్ టాకింగ్, స్లీప్ వాకింగ్ ఇవి గోస్ట్, స్పిరిట్స్ వల్ల కాదు, మన బ్రెయిన్లో జరుగుతున్న ఒక న్యాచురల్ సైంటిఫిక్ గ్లిచ్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.